సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారానికి అంగీకారం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించిన ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్కు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. మేరకు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బాధితులు మాట్లాడుతూ మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీన డిప్యూటీ సీఎం మల్లుభట్టు విక్రమార్కను కలిసి విన్నవించడం జరిగిందని తెలిపారు. సమస్య పరిష్కారం పట్ల డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. చట్టపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మారుపేర్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, వన్ టైం సెటిల్మెంట్ కింద బాధితులందరికీ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సింగరేణిలో ప్రస్తుతం కార్మికులందరూ బాధపడుతున్న విషయం మారుపేర్ల సమస్య. ఈరోజు కార్మికులందరూ ఆన్ రోల్ ఎంప్లాయీలు కానీ ఈరోజు దిగిపోయిన కార్మికుల ప్రతి ఒక్కరు కూడా మారుపేర్ల సమస్యతోటి పెన్షన్తో కానీ ప్రతి ఒక్క సమస్యతోటి ఈరోజు మారుపేర్ల సమస్యతో ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క సమస్యను ముందడుగు తీసుకువెళ్ళిన ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి ఈరోజు ఈ మారుపేర్ల సమస్య కార్మికుల పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత కొన్ని నెలల నుంచి మా యొక్క సమస్యను ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి సార్ మాది ఇది మేము ఫేస్ చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా బట్టి విక్రమార్క దృష్టికి కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాలని అంటే మొన్న ఏదైతే 8వ తారీఖు రోజున బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్ళి మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు బట్టి విక్రమార్క గారితో హామీ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఏమని రాశారనంటే టు బి ఎగ్జామిన్డ్ ఫర్ ద సిఎండి అని చెప్పేసి రాశారు సార్. కాకపోతే ఎగ్జామిన్ అనేది అది ఎన్ని రోజులు ఏందనేది చెప్పేసి మాకు రాయలేదు సార్. దయచేసి కొంచెం అది ఏదున్నా కానీ నెల రోజుల లోపు మాకు లేదా రెండు నెలల రోజులల్లా మాకు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము. మేము మీ మీద నమ్మకంతో 11 ఏరియా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను మీరు గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా భూపాలపల్లి సభలో చెప్పడం జరిగింది. సో మేము నమ్మకంతో మీకు ఓట్లేసి ప్రతి ఒక్కరిని మేము గెలిపించుకోవడం జరిగింది సార్. రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి మా యొక్క సమస్యను సానుకూలంగా తీసుకొని మా యొక్క సమస్యను తొందరలో పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ఇంకెంతో మంది ఈరోజు ఆన్ రోల్ ఉన్న ఎంప్లాయీలు కూడా సింగరేణిలో డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ మేము ఈరోజు ఒక 80 మంది నుంచి 100 మంది దాకా మేము ఈరోజు బయటికి వచ్చి మేము పోరాటం చేస్తున్నాము. దయచేసి మీరు అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి మా యొక్క చేయి కలిపి ఏదైనా మనం సాధిస్తాం అన్నట్టుగా మీరు మా దగ్గరకు వచ్చి మీరు ఉండేది ఉంటే ఇంకా తొందరగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటికి పడతామని చెప్పేసి ఈరోజు కార్మికులందరినీ కోరుతున్నాము. దయచేసి జనక్ ప్రసాద్ గారికి ఇంకా కొంచెం త్వరగా మా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఏదైతే మన బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్ళినందుకు మా మారుపేర్ల కార్మికుల పక్షాన మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెండింగ్ కేసుల పైన సోమవారం రోజు జనక్ ప్రసాద్ సార్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గారు కలిసి మా సమస్య పరిష్కారం కొరకు ఒక అడుగు ముందు పడిందని స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవాళ మేము సింగరేణి మారుపేరు కుటుంబాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కానీ మీరు న్యాయ సలహా పేరుతో మా బతుకులకు చిక్కుముడు వేయకండి సార్. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది సార్, మా బతుకులు దిగజారిపోయినాయి సార్. దినదిన గంట 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టు ఇటు ఆర్థికంగా మానసికంగా కుంగి కృషించిపోయినాయి సార్. 10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మా తండ్రి మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మా కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగం లభించలేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు న్యాయ సలహా పేరుతో చిక్కుముడి వేయకండి సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో రచించినట్టు ఎవరి జీవితాలు అయితే చీకట్లో మగ్గిపోతాయో వాళ్ళ జీవితాలకు వెలుగు నింపని చెప్పారు సార్. దాన్నే ప్రతిపాదనగా తీసుకొని మా సింగరేణి మారుపేరు కుటుంబాల యొక్క సమస్యను పరిష్కరించి తొందరగా మాకు ఉద్యోగం వచ్చేటట్టు చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం సార్. మీడియా సమావేశంలో బాధితులు లక్క శ్రావణ్ గౌడ్, వంగ సంతోష్, పార్థపల్లి హరీష్, పొన్నం వెంకటేష్, ఈర్ల రాజయ్య, ఇంజంపల్లి ఓంప్రకాష్, అరుణ్ మోత్కూరి, రవికుమార్, పుట్ట సత్యం, డిష్ బాబు తదితరులు పాల్గొన్నారు.